పేపర్ లీకేజ్ అయినప్పుడు అంటే అంత బాధ్యత లేకుండా ఉందా? పేపర్ లీక్ ఇస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఒకసారి బయటికి వచ్చిందంటే 10 సార్లు బయటికి రాలేదని అర్థం. 2024లో మా అమ్మాయి నీట్ రాసింది, అప్పుడు పేపర్ లీక్ అయింది. దానికి ప్రూఫ్ దొరికింది. రాత్రంతా చదివించి ఆ పేపర్ ని కాల్ చేసి వచ్చారు. ఆ కాలిన ముక్కలో ఇంత ముక్క మిగిలింది. ఆ ముక్కలో ఆ నీట్ పేపర్ కోడ్ తో సహా జిరాక్స్ కనపడింది. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్ నుంచి బెస్ట్ పార్ట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. ఈ రీసెంట్గా నీట్ ఎగ్జామినేషన్ హడావిడి స్టార్ట్ అయింది సార్. దాని గురించి మీ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాను. అంటే 2 years బ్యాక్ కూడా విన్నాను నేను ఇలాంటిది ఒకటి అయిందని చెప్పి. పేపర్ లీక్ అయింది. కొన్ని వీడియోస్ చూసా. నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే స్టూడెంట్స్ని పాకెట్స్ చింపేయడం, జిప్స్ ఉంటే కట్ చేసేయడం, అమ్మాయిలకి ఏదో బటన్స్ ఉన్నాయని చెప్పి ఉల్టా పంపించేయడం, అసలు కింద పాకెట్ అంటే మన సెకండ్ పాకెట్ ఉంటే అనుకుంటా అది కట్ చేయడం, బార్ చేసేయడం పిల్లల్ని. ఇంత స్ట్రిక్ట్గా చేస్తున్న గవర్నమెంట్ ఆర్ ది బాడీస్ ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు అంటే అంత బాధ్యత లేకుండా ఉందా అన్న సెన్స్లో ఆర్టికల్స్ చదవను, లేకపోతే మా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండే, మీరు కూడా మనం చూసుంటారు కదా, మీ ఉద్దేశం ఏంటి దీని మీద? వాళ్ళు ఈ కాలంలో ఒక నీట్కి ప్రిపేర్ అవటం అనేది, ఐఐటికి ప్రిపేర్ అవటం అనేది 6th 7th క్లాస్లో స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు 5-6 ఏళ్ళు ఒక తపస్సు చేసినట్టు చేస్తుంటారు. ఎంత పీక్ ఒత్తిడిలో 5-6 ఏళ్ల రిజల్ట్ ఆ 3 గంటల్లో ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉంటారు. అంతే కదా. వాళ్ళని రకరకాల స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళని రకరకాల చెకింగ్లు అవి చేస్తున్నాం. ఒక్కొక్కసారి అయితే కేరళలో ఇన్నర్స్ కూడా తీయించేసి పంపించారు గర్ల్స్కి. ఎంత మెంటల్ ట్రామా ఉంటుంది. నేను నిన్న మొన్న చూస్తున్నా వీడియోస్ ఇవన్నీ. ఎంత ట్రామా ఉంటుంది వాళ్ళకి, ఒక టీనేజ్ పిల్లలకి 5-6 ఏళ్ళు. నువ్వు అసలుదంతా వదిలేసావు. పేపర్ లీక్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే ఒకసారి బయటికి వచ్చిందంటే 10 సార్లు బయటికి రాలేదని అర్థం. అర్థమైంది. కాబట్టి ఈరోజు పేపర్ లీక్ అయి బయటకు వచ్చింది అంటే 10 సార్లు పేపర్ లీక్ అయింది, బయటికి రాలేదు. సో 2024లో మా అమ్మాయి నీట్ రాసింది, అప్పుడు పేపర్ లీక్ అయింది. 2 years బ్యాక్ నీట్ పేపర్ లీక్ అయింది. దానికి ప్రూఫ్ దొరికింది. ఆ లీక్ పేపరు ఒక సెంటర్కి తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు రాత్రంతా చదివించి ఆ పేపర్ని కాల్ చేసి వచ్చారు. ఆ కాలిన ముక్కలో ఇంత ముక్క మిగిలింది. ఆ ముక్కలో ఆ నీట్ పేపర్ కోడ్తో సహా జిరాక్స్ కనపడింది. అంటే నీట్ పేపర్లో ప్రతి పేపర్ కోడెడ్ ఉంటుంది, ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ కోడ్ నెంబర్ కనపడింది, ఒక క్వశ్చన్ కనపడింది. ఇదన్నీ ఎవరు ఆల్రెడీ లోకల్ పోలీస్ ఏజెన్సీ రీసెర్చ్ చేసి అన్నీ కూడా పబ్లిష్ చేసి ఎఫ్ఐఆర్ కాపీలో రాసిందే ఉంటే పేపర్ లీక్ అయింది, ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టులో వేశారు. ప్రూవ్ అయితే పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే. అది ఎక్కడి వరకు ఇక్కడే లీక్ అయింది అని దాన్ని 2 నెలలు లాగి 2 నెలల తర్వాత నీట్ కండక్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళకి ఆ ఇయర్ మీరు చూడండి 2024లో కట్ ఆఫ్ మార్క్ ఎప్పుడు 570 మార్కులకి ఫ్రీ సీట్ వచ్చేది. మా అమ్మాయికి 570 మార్క్స్ వచ్చినాయి. ఆ ఇయర్ 615 మార్కులకి కూడా ఫ్రీ సీట్ రాల. లక్కీగా షీ వాజ్ ఇంటూ స్పోర్ట్స్. నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్లో చాలా మెడల్స్ ఉన్నాయి. 5 మెడల్స్ స్టేట్ లెవెల్లో ఉన్నాయి. నేషనల్లో కంప్లీట్ మెడల్ లేకపోయినా కానీ చాలాసార్లు పార్టిసిపేట్ చేసింది. ఆ స్పోర్ట్స్ కోటాలో తనకి ఎవ్రీడే 2 hours స్విమ్మింగ్ కంపల్సరీగా చేసేది. సో దాంతో షీ గాట్ ఎ ఫ్రీ సీట్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఎంతమంది అన్యాయం అయిపోయి ఉంటారు. అంతే కదా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మీరు వెరిఫై చేసుకోలేంది కాదు. మీరు చూడండి, మీరు 2024 ర్యాంక్ లిస్ట్ అని ఇవ్వండి. నీట్ ర్యాంక్ లిస్ట్ అంటే ఒక ఏ మెడికల్ కాలేజ్లో ఏ సీటు ఏ ర్యాంకర్ చేరారు వస్తుంది. కట్ ఆఫ్ మార్క్ చూడండి. దాని ముందు 10 ఏళ్ళు చూడండి. 10 ఏళ్ళు 550 570 ఉన్నది, 620కి ఎందుకు వెళ్తుంది పేపర్ లీక్ అవ్వకుండా? సో వెళ్ళింది, అది వదిలేశారు. 2 నెలలు రోజు పేషెంట్ ఒక్కచోట కాంప్రమైజ్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మంచి వాళ్ళంతా పోయి అంతే కదా వేస్ట్ ఫెలోస్ అంతా డాక్టర్లు అయితే రేపొద్దున మీ పిల్లల ప్రాణాలు వాళ్ళ చేతిలో పడితే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్లో కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఒక కష్టమైన ఎగ్జామ్ని న్యాయంగా క్రాక్ చేసి మెరిట్తో వచ్చిన వాడితో చీటింగ్ చేసి వచ్చిన వాడితో మొత్తం డాక్టర్లతో నిండిపోతే అది మన సొసైటీకి ఎంత పెద్ద అన్యాయం. వెరీ ట్రూ.
కష్టానికి వాల్యూ ఏది 6 ఏళ్ళు చదివిన వాడికి రాకపోతే వాడి గుండె పగులుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని మానసికంగా కంటైన్ చేయటం చాలా కష్టం. ఎంతమంది ఆత్మహత్యల దాకా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే సిస్టమ్ మీద పోయి, అంటే మనం ఇండియాలో బతకాలంటే అడ్డదారుల్లో అయితేనే బతకగలుగుతాం. న్యాయాన్ని, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకుంటే మనం బతకలేము. అందరూ ఫ్లరిష్ అయ్యే వాళ్ళు ఎలా ఉన్నారు? ఫ్లరిష్ అయ్యే వాళ్ళు 90% రాంగ్ వేస్లో వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. రైట్ వేస్లో వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. వెరీ ట్రూ సార్. సో పాపం వాళ్ళ ఇప్పుడంటే అవుట్ రైట్గా బయటపడింది, ఈసారి క్యాన్సిల్ చేశారు. అంటే బాధ్యత తీసుకోవటం అనేది ఏముంది? ఇప్పుడు 25 లక్షల మంది ఫ్యామిలీలు, అంటే 1 కోటి మంది వాళ్ళు నిద్రాహారాలు, పిల్లోడు చదువుతుంటే తల్లిదండ్రులు కూడా సరిగ్గా నిద్రపోరు. అంత ఆశలు పెట్టుకుని వాళ్ళ జీతం అప్పులు అన్నీ చేసి ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని చదివించుకుని దానికి గవర్నమెంట్ ఏమి వాల్యూ ఇచ్చింది? సింపుల్గా క్యాన్సిల్ చేసేసాం. మేము సిబిఐ ఎంక్వైరీ చేసాము, గొప్పగా మేము పనిష్ చేస్తామన్నారు. 2024లో పనిష్మెంట్ అయిందా? కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేశారా? పేపర్ కోడ్తో సహా వచ్చింది. ఏ పేపర్ ఏ సెంటర్ నుంచి లీక్ అయింది కూడా వచ్చింది, తెలిసింది. కానీ నో యాక్షన్. వాళ్ళు పబ్లిక్గా ఆ లీక్ చేసిన వాడిని అరెస్ట్ కూడా చేస్తే, నేను నెక్స్ట్ ఇయర్ బయటకు వస్తాను, మళ్ళీ నేను లీక్ చేస్తా, ఏం చేయగలుగుతారో చూస్తా అని ఛాలెంజ్ చేసిన వీడియో ఉంది సోషల్ మీడియాలో. ఏది లీక్ చేసిన వాడికి పనిష్మెంట్ ఏముంది? మన జీవోస్లో ఏముంది? మన కాన్స్టిట్యూషన్లో ఏముంది? ఎంతమంది జీవితం లేదు, పనిష్మెంట్ లేదు. ఉరి తీసే ఒకరిని ఉరి తీయండి అంటే మీకు ఉరి తీయం, మర్డర్లు మానభంగాలు చేస్తేనే ఉరి తీయాలా? ఇప్పుడు నువ్వు ఒక మెరిట్తో రావాల్సిన డాక్టరు చీటింగ్ చేసి, ఐఐటీస్, ఎంబీబీఎస్, ఎయిమ్స్లో చీటింగ్ చేసి సబ్స్టాండర్డ్ పీపుల్ వస్తే నువ్వు మర్డరర్స్కి లైసెన్స్ ఇచ్చి సొసైటీలోకి పంపుతున్నట్టు, అది ఇంకెంత పెద్ద నేరం. మరి ఉరి శిక్ష వేయాలా లేదా? లేకపోతే భయం ఎక్కడ ఉంటుంది? లేకపోతే ఎక్కడ ఆగుతుంది? ఉరి శిక్ష అంటే ఉరి శిక్ష వేయకూడదు. మరి దే ఆర్ అన్ఫిట్ టు లివ్. మరి ఒక్కసారి వేయండి, మళ్ళీ అవుతుందేమో చూడండి. ఒకరికైతే తడిచిపోతుంది, ఇంకొకరికి వాళ్ళని జీవితాంతం. ఇప్పుడు ఇక దాన్ని మనం ఈ వర్డ్స్ రావు, ఒక్కోసారి కనబడుతుంది సార్ ఎమోషన్. పాపం ఎంత బాధ ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్ రోజు చూస్తుంటాను, నా దగ్గర 4 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వచ్చారు. టైంకి మన దగ్గరికి రాబట్టి సేవ్ అయ్యారు. నా ఒక్కడి దగ్గర ఒక 3 ఏళ్లలో 4 ఆత్మహత్య చేసుకుని వచ్చారంటే ఇండియా మొత్తంలో ఎంతమంది అటెంప్ట్ చేసి ఉంటారు? అంటే నా దగ్గర 4 చనిపోలేదు, అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు. నిద్ర మాత్రలు వేసుకుని కొంతమంది, అట్లా రకరకాలుగా చేసి. దానికి లెక్క పత్రం ఎక్కడుంది? లెక్క ఉందా? పత్రం ఉందా? లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పోనీ ఎవరన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశాడా? 2024లో చేయలేదు, ఈరోజు చేయలేదు. పోనీ ప్రధానమంత్రి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? పుండు మీద కారం చల్లకపోయినా ఒక్కవాడు, ఇది నేను బాధ్యత తీసుకుంటాను, నా పర్యవేక్షణలో కాకపోయినా నా కిందోడు తప్పు చేయటం వల్ల జరిగిందని ఒక్క వర్డ్ చాలు. ఏది రగిలే హార్ట్కి ఒక ఆయింట్మెంట్ లాగా. అది చేయకపోయినా నటించినా చాలు, వీళ్ళ గుండె రగలటం సగ్గుద్ది. నువ్వు చెయ్యొద్దు, అట్లీస్ట్ నటించు, నేను యాక్షన్ తీసుకున్నాను. ఒక మంత్రిని మారిస్తే ఏమన్నా పోతుందా? ఇమేజ్ ఎక్కడికి వెళ్తుంది? జనాల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ మినిస్టర్ కన్నా నెక్స్ట్ టైం భయం అవుతుంది, నెక్స్ట్ వచ్చిన మినిస్టర్కి. బాధ్యత అనేది తీసుకోవాలి కదా. బాధ్యత కూడా తీసుకోనంటే ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? దేన్ని నమ్ముకోవాలి? న్యాయాన్ని, ధర్మాన్ని, దీన్ని నమ్ముకోవాలా? అన్యాయాన్ని, అసత్యాన్ని, చీటింగ్ని నమ్ముకోవాలా జనాలు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం? కష్టపడ్డా ఎందుకురా అనేది ఇస్తే మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోద్ది. ఇంకా వాళ్ళు కూర్చుని షార్ట్లు చూసుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మానసిక పేషెంట్లు, జాంబీలు అయిపోతున్నారు పిల్లలంతా. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు చూడట్లేదా? మీ చుట్టుపక్కల చూడండి, పిల్లలు జాంబీల్లాగా చూస్తున్నారా లేదా? మొబైల్, ఇంటికి ఒకళ్ళు గెస్ట్లు వస్తే అంకుల్ ఆంటీ అని వచ్చి పలకరిస్తున్నారా ఈ కాలంలో? ఎక్కడ సార్ చెప్పండి. వాళ్ళ దాంట్లో వాళ్ళు లోకంలో వాళ్ళు ఉంటున్నారా లేదా? పరుగులెట్టుకుని బయట ఆటలు ఆడుతున్నారా? మొబైల్ పట్టుకుని చూస్తున్నారా? ఇప్పుడు అందరు పేరెంట్స్ మొబైల్స్ ఇచ్చి ఒక పేరెంట్ స్టూడెంట్కి ఇవ్వకపోతే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉండి వీళ్ళ దగ్గర లేకపోతే, ఆ కిడ్ వచ్చి ఎంత గోల చేస్తారు పేరెంట్స్ దగ్గర. అందరికి ఉంది, వాళ్ళకి ఐఫోన్ ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది. మీరేంటి ఇట్లా చేస్తున్నారు? బయట సొసైటీ అట్లుంది, మీకేం తెలియదు. ఆ యంగ్ మైండ్కి
అంతేగా. ఇప్పుడు ప్రతి ఇంట్లో స్టోరీ, ఇది నా ఒక్కడి ఇంట్లో అని కాదు, ఇది కాదు. కాబట్టి ఇట్స్ ఏ సొసైటీ వాల్యూస్ కానీ అన్ని సిస్టమ్స్ పడిపోతున్నాయి. ఈ టెక్నాలజీ రెవల్యూషన్ ఇంత స్పీడ్గా వచ్చి మీద పడిపోతుంది. మనం ఇంకా 50 ఏళ్ల కింద సిలబసే చదువుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.